నమస్కారం ఎంజేపీ న్యూస్ కి స్వాగతం. అందరికీ తెలుసు తర్వాత పులివెందుల ఇప్పుడు జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. అందులో భాగంగా మా సొంత భార్యనే కూడా మేము పోటీ పెట్టడం కూడా జరిగింది. ఇదంతా 6 పంచాయతీలను కూడా ఈరోజు పిలిపించి ఎట్లా మనం ఎలక్షన్ విధానం ఏంటి, తర్వాత ఎలా ముందుకు పోవాలి, ఆ గ్రామాల్లో ఏమైనా సమస్యలు, ఇంకా గ్రామ లీడర్లు ఏదైనా కోఆర్డినేషను, దానికి కూడా అవన్నీ కూడా అబ్జర్వ్ చేసేదానికి కూటమి తరఫున జమ్మలమూడి ఎమ్మెల్యే గారు మా బ్రదర్ అయినటువంటి ఆదినారాయణ కూడా ఈరోజు ఇక్కడ పులివెందుల తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు రావడం కూడా జరిగింది. ఇంకా అది కాకుండా నిన్న పుష్పనాథ్ రెడ్డి చేరడం, తర్వాత ఈరోజు వచ్చేసి ఎవరైతే ఈరోజు కంటెస్ట్ చేస్తున్నారో అదే గ్రామానికి చెందిన విశ్వనాథ్ రెడ్డి, తర్వాత ప్రస్తుతం ఎంపీటీసీ, తర్వాత మరియు వైస్ ఎంపీపీ అంటే మండల ఉపాధ్యక్షుడు కూడా. మాకు ముందు నుంచి కూడా విశ్వనాథ్ రెడ్డితో మంచి సంబంధం ఉండేది, అంటే బంధుత్వ పరంగా. ఈరోజు పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు పెన్షన్ పెంచడం కానీ, తల్లికి వందనం ఇలాంటివన్నీ ఇవి చూసి ఇలాగూ ఎలక్షన్ కూడా వచ్చింది. తర్వాత నేను కూడా పార్టీ మారాలనుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఈయన కూడా పార్టీ చేయడం, ఇది తప్పకుండా గొప్ప పరిణామం, ఇది స్వాగతించాల్సిన విషయం. నిన్న పుష్ప, ఈరోజు విశ్వనాథ్ రెడ్డి, రేపు కూడా చాలా ఇంకో వ్యక్తి కూడా, అంటే ఓట్లను ప్రభావితం చేసే వ్యక్తి కూడా రేపు కూడా చేరబోతాడు. ఇవన్నీ పరిణామాలు చూస్తే అసలు వాళ్ళు ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ 2 ముఖ్యమంత్రులుగా పనిచేసి ఇంకా ఈ రకమైన చేరికలు అంతా ఉన్నాయంటే వాళ్ళకి అసలు అంటే ఈ ప్రాంతం పట్ల కానీ, ఇక్కడ అభివృద్ధి పరంగా కానీ వాళ్ళు ఏమీ చేయలేదని వీళ్ళు వచ్చి చెప్తా అంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తారు. అంటే 10-12 వేలు ఉండే మండలంలో కూడా వాళ్ళకు 4,000, 5,000 మెజార్టీ ఇస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల్లో కూడా ఇప్పటికీ అసంతృప్తిగా ఉందంటే వాళ్ళ పరిపాలన కానీ, తర్వాత వాళ్ళు చూసుకోవడం కానీ ఎలా ఉందో. ఈరోజు మొత్తం తర్వాత కొత్తపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు కానీ, తర్వాత నలుపురెడ్డిపల్లి వాళ్ళకి చెందిన వాళ్ళు కానీ, రాజశేఖర రెడ్డి హయాంలో కానీ, జగన్ రెడ్డి హయాంలో కానీ, తర్వాత మాకు అందిరినివా అక్కడ వెళ్తూ ఉంది. అక్కడి నుంచి ఒక గేటు పెడితే అంత గ్రావిటీ సిస్టంలో 10 గంటల్లో ఎర్రబల్లి చెరువులు వచ్చి పడతాయి. రైతులంతా మొత్తుకునే కూడా ముఖ్యమంత్రులు కానీ ఈరోజు ఆ పని చేయలేకపోయినారు. దయచేసి ఆ పని చేయండి. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఎలక్షన్ వచ్చిందని కాదు, నిజంగా మా ప్రాంతం చాలా సుభిక్షం అవుతుంది అంటే దాని గురించి కూడా ఈరోజు ఆదినారాయణ కానీ ఈ ప్రాబ్లంని ఎట్లా సాల్వ్ చేయాలని త్వరలో ఆ ప్రజలకు మంచి శుభవార్త కూడా తెస్తాం. ఇలా ప్రతిసారి కూడా ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నాయి కూడా మీ ప్రజలకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. రోజు ఒకటే అన్నం తింటే తర్వాత తినేటప్పుడు మనకు కూడా టేస్ట్ మారి వద్దనిపిస్తారు. ఇట్లా మీరు 78 నుంచి ఒకటే కుటుంబానికి వేస్తా అంటే ఇంకా మీకు ఇప్పటికీ కూడా నా కుటుంబానికి వ్యతిరేకంగా వేయాలనే ఆలోచన ఇప్పుడు రావడం. అంటే ఇప్పుడు రైతులు ఏదైనా పంట సరిగా పంటకుంటే ఏగిలి మార్చినట్టు మీరు కూడా తప్పకుండా ఈసారి ఏదైతే వైఎస్ఆర్కు అభిమానంగా వేస్తున్నారో వాళ్ళు ఏగిలి మార్చినట్టు ఈసారి మార్పు చేయండి. పులివెందుల మండలాన్ని అత్యద్భుతంగా వీళ్ళ కోరిక మేరకు ఈరోజు చెప్పినారు. ఎలవల చదువు కానీ మిగతా ఇష్యూలు కానీ అన్నీ కూడా తీస్తాం. ఇంకొక విషయం, ఈరోజు రాజమౌళి స్టేట్మెంట్ ఇచ్చినాడని ఉన్నా. పోటీ అంటా ఇక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది, తర్వాత తెలుగుదేశం, ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ వచ్చే పోటీ అంటే ఆయనకు పోలీసుకి అంట. అంటే ఎవరన్నా చెప్తే ఇదే ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు మా మిత్రుడు శంకరెడ్డి, ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మా మండలంలో సింహాద్రిపురంలో ఆయన బయట రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చొని వచ్చినట్టు చించుతా పోయినాడు లాస్ట్ 5 ఏళ్ళ కిందట. అట్లా మీరు చేసి మేము ఇంకా అట్లా చేయలేదనా? మీరు అసలు ఎందుకు ఈ ప్రస్తావన పోలీసుది? ఇది ఎక్కడన్నా ఒక చిన్న క్రైమ్ జరిగిందా? ఎలక్షన్ అనౌన్స్ చేసిన చిన్న క్రైమ్ జరిగిందా? ఎక్కడన్నా పోలీసులు ఎవరైనా ఇబ్బంది పెట్టినారా? ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ? ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లుందంటే, ఇంకా చూడండి ఈ రోజు నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో, ఎంతమందిని కొడతారో అని ఉంది. ఇవన్నీ నిజంగానే అలాగే చేయాలని ఎవరన్నా మా కార్యకర్తలు కానీ ఎవరన్నా కొడితే మటుకు దానికి రాజమౌళి ప్రసాద్ అంటే బాధ్యత. ఎందుకంటే అతనే ఒక ఆలోచన కల్పిస్తున్నాడు. మేము ఊరికి మా ఎలక్షన్ మేము చేసుకుంటా అంటే ఇప్పటి నుంచి కొడతారన్నా, ఇంకా కేసులు పెడతారని అతనే, అంటే మేము ఏం చేయాలో కూడా అతనే చెప్తాడు.
ఇవన్నీ విని ఇట్లనే చేయాలేమని మా కార్యకర్తలు ఏదైనా చేసే మటుకు దానికి పూర్తి బాధ్యత అయితే రాజమండ్రి తీసుకోవాలా. తప్పకుండా పాతోళ్ళు మా వాళ్ళందరి సహకారంతో, కొత్తగా చేరిన వీళ్ళ సహకారంతో తప్పకుండా ఈ ఎలక్షన్ అయితే అద్భుతంగా చేసుకొని తప్పకుండా ఎలక్షన్ గెలవబోతాం. అందరికీ నమస్కారం. నేను 10 ఆర్తమూలపల్లి ఎంపీటీసీ మండల బీసీఎంపీ. ఈరోజు నేను పార్టీ మారడం కారణం అంటే పార్టీ కొత్త ఏం కాదు. ఫస్ట్ 2006 వరకు ఈ పార్టీలో ఉన్నాను. ఇప్పుడుంది సతీష్ రెడ్డి వల్ల ఆయన నమ్మి 2006లో మా చీనా చెట్టు నరికితే నేను నీ పార్టీకి కష్టపడిన 10 ఏళ్ళు మేము కష్టపడినాము. మమ్మల్ని ఇంటికి వచ్చి ఒక్క వారి పరామర్శించలేని వ్యక్తి ఈ సతీష్ రెడ్డి. ఈరోజు ఎందుకు కార్యకర్తలు నేను ఏదో చేసుకున్నా అన్నప్పుడు అప్పుడు వద్దని అతనితో విభేదించి నేను 2006లో కాంగ్రెస్లో చేరాను. కాలాగాని 20 ఏళ్ళు, ఇప్పుడు 20 ఏళ్ళు అయింది పార్టీ నుండి. అయితే పార్టీ నేను చేసిన దానికంటే నేను 200 చేస్తే 100% నాకైతే 10 ఎంపీటీసీకి ఇచ్చింది, బీసీని వాళ్ళ కృతజ్ఞతగా నేను కూడా పార్టీ కోసం కష్టపడ్డాను. కానీ కొంతమంది స్థానిక నేతల వల్ల ఈరోజు మేము పార్టీ జరాల్సింది వస్తుంది. అందుకే పార్టీ చేయాలి. అభివృద్ధి అనేది ఇప్పుడుండే కూటమి పార్టీ చేసే అభివృద్ధికి మా ఊర్లో కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నచ్చి నేను పార్టీ చేయాలి. ఇంకొకటి అందరికంటే నాకు రవీణ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. ఏదైనా నమ్మితే పార్టీ కార్యకర్తలకు చేస్తాడనే నమ్మకం అయితే నాకైతే తెలుసు. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం కొందరు ఈరోజు నేను పార్టీ మాట్లాడుతుంటే డబ్బులకు మాట్లాడను మాట్లాడను అనుకోవచ్చు. అదైతే కాదు. మాకు కొద్దిగా మాకు 20 ఏళ్ళ నుంచి మా నాన్న రఘుడన్న ఇద్దరు సడుగులే, రవీణ అన్నే. కానీ బంధుత్వమైన కనుక ఏ రోజు ఎన్ని మాట పార్టీలు పిలిచినా చేయను, నమ్మకంగానే చేశారు. అందువల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం నచ్చింది. నేను చెప్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఆశ్చర్యకరంగా ఉంది పరిస్థితి. వీళ్ళు లోకల్గా ఉండే 4-5 ఊర్లను సమీకరించి ఇక్కడ చర్చ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు ఒకే మాట, వాళ్ళ రుసుకులు. జగన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాల పాటు ఏం పని చేసినాడు? ఈ పల్లెలకు కావాల్సిన కనీస వసతులు సరిగా పట్టించుకోలేదు. దాని వల్ల మేము రిజిస్టర్ తయారు చేసుకున్నాం ఏ విధంగా చేయాలా. వాళ్ళ ఉద్యోగాలు అయితేంది, వాళ్ళ వసతులు అయితేంది. ఒక కాలం ఎప్పుడే మా రవి చెప్పినట్లు ప్రక్కన అంద్రీనేవా ప్రాజెక్టు 420 కిలోమీటర్ల నుంచి ఒక చిన్న తూము లాంటిది పైపులు పెట్టి చేస్తే ఎర్రబల్ల చెరువు గంటు వస్తే దాదాపు 1000 ఎకరాలు డైరెక్ట్గా పరోక్షంగా ఇండైరెక్ట్గా పారే పరిస్థితి ఉంది. పర్కులేషన్ ట్యాంక్ అంటే అటువంటి పరిస్థితి కూడా పట్టించుకోలేదంటే కారణం తన యొక్క దరదాహ, పదవి వ్యామోహం. ఆ అవినాష్ రెడ్డి చేసే తప్పులు, జగన్ రెడ్డి తప్పులు మాకందరికీ తెలుసు. వాటిని విశదీకరించి పల్లెల్లో చెప్తారు. ఈ డెవలప్మెంట్ ఏంది, వాళ్ళ తప్పులు ఏంటి, గతంలో వాళ్ళు ఇసుకలు ఎంత తప్పు చేసినారు, టిక్కర్ ఏంది. ఇక్కడ చీనీ చెట్లకు 4-5 వేల రూపాయలు నేను జిల్లా కలెక్టర్ గారు విచారిస్తే 4-5 వేల రూపాయల ప్రక్కన అమ్మకం కంటే ఇక్కడ తక్కువ ఉంది. చుట్టూ ఈ యొక్క 10,500 ఓట్లకు సంబంధించిన ఈ యొక్క పులివెందుల ఈ యొక్క ఏరియాలో అటు చీనీ చెట్లు అటు తోటలు ఉన్నాయి. రెండింటికి నష్టం జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. వాటిని మేము విశదీకరించి అన్ని పల్లెల్లో చెప్తాం. చిన్న ఓట్లు 10,500. జగన్ రెడ్డి తప్పులేంది, ఈ ప్రభుత్వం యొక్క గొప్పలేంది, అసలు తల్లి వందనం చేసినామా లేదా, 4,000 పెన్షన్, 6,000, 10,000, 15,000 పెన్షన్ వస్తుందా లేదా, కరెంట్ అప్పటికంటే ఉన్నతంగా ఉందా లేదా, రోడ్ల మరమ్మతులు జరిగినాయా లేదా. ప్లస్ ఈరోజు 2వ తేదీ నేను ఇప్పుడే అన్నదాత సుఖీభావ కింద చెప్పిన మాట మేరకు 7,000 రూపాయలు, 5,000 స్టేటు, 2,000 సెంట్రల్. రేపు 15వ తేదీ నాడు ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినట్టు మహిళలకు అందరికీ ఉచిత బస్సు, ఆల్రెడీ 1,500 బస్సులు అదనంగా. ఇవన్నీ అందరికీ చెప్తాం. అయ్యా జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కేసు వెళ్ళిపోయి మా మీద తప్పులు కేసు. మేమేదో వివేకానంద రెడ్డిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్ట మేము మధ్యలో కొందరు మాత్రం ఒక తీరు, మధ్యాహ్నం నుంచి
మేము దూరు ఏమైనా వైరస్ మాదిరి దూరు ఏమన్నా చంపి పులిసి చెప్పినాము. వాళ్ళ సొంత చెల్లెలు చెప్తాంది షర్మిల గారు, మరొక చెల్లెలు సునీత పని చెప్తాంది, వాళ్ళ తప్పులేంది. అటువంటి క్యారెక్టర్ A8 అవినాష్ రెడ్డి A8. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది. మేము ముద్దాయి అన్నాం, మేము కాదు. కొడిగెత్తి కేసు ముద్దాయి అన్నారు కాదు. ఈ విషయాలు చెప్తాం, పద్ధతిగా చెప్తాం, ప్రణాళికాబద్ధంగా చెప్తాం. ఆ రాచమల్లి ప్రసాద్ రెడ్డి భూకదంపుడుకు ఎవరేమి ఇక్కడ ఆ పద్ధతి లేదు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిక్కచ్చిగా పనిచేస్తారు, రెవెన్యూ వాళ్ళు నిక్కచ్చిగా పనిచేస్తారు. మీరందరూ ఉంటారు. ఎలక్షన్ రోజు ఏమి మరొక ఈరోజు రెండోది ఏంటంటే 10 రోజుల తర్వాత అయిపోయేది కూడా కొన్ని. మేము ఎవరినో అడ్డ పెట్టి రాజకీయాలు చేయాలని లేదు. ప్రజల యొక్క అవసరాలు ఏంటి? ఈరోజు నిన్ననే పార్టీలో పుష్పనాథ్ రెడ్డిని చేసినాం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో. ఈరోజు విశ్వనాథ్ రెడ్డి గారు చేరినారు. ఎందుకు చేరినారు? విశ్వాస్ చేరినందుకు కారణం ఆడ పరిస్థితులు సరిగా లేవు, ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి. మంచి పద్ధతి, మంచి విధానం, మోడీ గారి యొక్క సపోర్ట్ ఉంది. ఇంకా మరిన్ని చేయాల్సిన అవసరం ఉంది. నిరంతర శ్రమ చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా నిన్న కూడా అక్కడికి వచ్చి ఆటోలో ప్రయాణం చేసినాడంటే కారణం ఆటో వాళ్ళ పరిస్థితి తెలుసుకోండి. నిన్న ఒక పీపర్లో బాగా ఒకరిద్దరిని విచారణ చేస్తే మేము పక్కన ఉన్నాం. ఆయన అర్ధగంట విచారణ చేస్తే ఈరోజు పరిస్థితి ఏంది, ఆ రోజు పరిస్థితి ఏంది సవినయంగా చెప్తున్నారు. P4 మోడల్లో కూడా అమలు చేసి ఈ లోపలనే మేము జాబ్ మేళ క్రియేట్ చేసి ప్రైవేట్ జాబ్ మేళ ఇక్కడ ఉండే 10,500 మందికి తగ్గట్టుగా కొన్ని ఉద్యోగ కల్పన కూడా ఖచ్చితంగా చేస్తాం. ఇది ప్రగతికి సంబంధించిన మార్గము. ఈ ఏపీని ఐపీగా మార్చాడు, ఇన్స్టాల్మెంట్ పిటిషన్ని మేము వీఐపీగా మారుస్తాం. ఈ విషయాన్ని చెప్తాం, ప్రజలకి తీసుకుపోతాం, మంచిగానే పోయి చెప్తాం. వాళ్ళ మాది దరిద్రపు ఆలోచన చేయాలి. అయితే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. అవినాష్ రెడ్డి స్వయంగా ఒక ఎంపీ ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్కి సపోర్ట్గా పోయి నామినేషన్ వేశాడంటే వాళ్ళు ఓటమి భయము. ఎందుకు? వాళ్ళ తప్పులు అందరికీ తెలిసిపోయింది. కవరేజ్ చేయాలంటే పప్పులు ఉడకో. ఇక్కడ మంచి పద్ధతి ఉంది, అక్కడ చెడు పద్ధతి ఉంది. ఈ ఐపీ రాష్ట్రాన్ని వీఐపీ రాష్ట్రానికి మార్చేదానికోసం బాబు గారు ఖచ్చితంగా అహర్నిశలు కృషి చేస్తున్నాడు. మేము మరింత పగడగా ఎలక్షన్ చెప్తాం. ఖచ్చితంగా గెలుపుకు సోపానం. నాకైతే నమ్మకం ఏర్పడింది ఏమంటే ఇప్పుడు దాదాపు మీరు ముందరగా దాదాపు అందరూ వచ్చి చెప్తారు మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని. కారణం పాజిటివ్ నెగిటివ్ మధ్య పోటీ. అన్న చెమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ఈ ఎన్నికకు సంబంధించి ఇక్కడికి రావడం, ఎన్నికలు స్ట్రాటజీ చేస్తున్నారు కదా, ఇది బీటెక్ రవీణ మీద అభిమానంతోనా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోనా? పార్టీ మీద అభిమానం, అతని మీద అతని దరిద్రం పోవాలనే ఉద్దేశం. వాళ్ళిద్దరు దరిద్రం పోవాలా, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కల్ప్రిట్ పోవాలా దరిద్రం. మేము మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టి లేని తప్పులకు చేసినప్పుడు వాళ్ళ ఎలక్షన్లలో ఇటువంటి వ్యక్తులు ఉండకూడదు. మంచి జరగాల, పులివెందులో జరగాల. మా జమ్మూరులో మీరు చెక్ చేసుకోవచ్చు. నిన్న జరిగిన ఈ యొక్క P4 కానీ, రచ్చబండ కానీ, కార్యకర్తల మీటింగ్ కానీ, గండికోట టూరిజం ప్యాకేజ్ కానీ అటువంటి విధానం చెప్తాం. ఎందుకురా మేము కూటమి పక్కనేడు మా ఊరికి రాలేదా? ఇదే దేవిరెడ్డి చక్కరెడ్డి మన జరిగేటప్పుడు దగ్గరగా ఉండి ప్రస్తుతం నుంచి రాత్రి ఊరికి ఉండి ఎలక్షన్ జరిపినాడు. ఇప్పుడే చెప్తున్నాడు మధ్యాహ్నం ఊరుకు సించి పెట్టాడని. ఇదే పని అంటే ఈ పులివెందులలో ఒక ఎంపీటీసీ, ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిలర్ ఆ రోజు లేరు. 2006-05 2016లో